రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం రేణుగుంట మండలం తూకివాకం పంచాయతీ ఎస్ఎన్పురం హెబిటేషన్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను 2,64,041 మంది పింఛన్దారులకు సుమారు 113.85 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులను అడిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, పింఛన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్ తెలిపారు. ఎస్ఎన్పురం హ్యాబిటేషన్ నందు వితంతు, వృద్ధాప్యం, అభయహస్తం పెన్షన్లను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. మార్చి 1వ తేదీ ఆదివారం ఒక్కరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, సచివాలయం సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైనటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మనము రేణుగుంట మండలం తూకివాకం పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ పెన్షన్లు పంపిణీ స్థానిక నాయకులందరితో కలిపి చేయటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే అత్యంత ఎక్కువ అంటే పెన్షన్స్ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నాము. మనకి ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది. కానీ మార్చి నెల 1వ తారీఖు రేపు ఆదివారం అయినప్పటికీ అందుకనే ఒక రోజు ముందుగానే ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖునే మనము పెన్షన్లు ఇస్తూ ఎవరికి ఎటువంటి 1వ తారీఖుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. జిల్లాలో కూడా ఇప్పటికే ముమ్మరంగా సుమారుగా 75% పైగా పెన్షన్లు పంపిణీ జరిగింది. ఒకవేళ మొదటి తారీఖు తీసుకోలేకపోతే నెక్స్ట్ రోజు కూడా వాళ్ళకి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది వాళ్ళకి పెన్షన్ అప్రూవ్ అయ్యి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే పెన్షన్ వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం. థ్యాంక్ యూ.